ఏ శుభకార్యానికైనా శుభారంభం. బట్ ఎంఎస్ గారు ఉన్నప్పుడు డైలీ రెండైనా షూట్ నుంచి వచ్చిన తర్వాత ఇంట్లోనే భోజనం చేస్తారు, ఇంట్లో అందరితో ఉంటారని చెప్పారు. కాబట్టి ఎప్పుడన్నా ఎంఎస్ గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళు కానీ, లేకపోతే ఆయన వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడటం కానీ, షూట్ టైంలో కానీ, లేకపోతే వేరే హీరోస్ వల్ల కానీ, వాళ్ళ కో ఆర్టిస్టుల వల్ల కానీ, ఇలాంటి సందర్భాలు ఏమన్నా షేర్ చేసుకున్నారు మీరు? ఒక్కసారి మాత్రం నాకు ఈ ఈవీవి గారి సినిమా 'బురిడి' అనే సినిమాకి మాత్రం ఒక నైట్ కాల్ వచ్చింది. ఒక 3:00, 2:30 ఆ ప్రాంతానికి అక్కడ షూటింగ్ జరుగుతుంది. అక్కడ జరుగుతుంటే నాకు ఒకసారి ఫోన్ చేశారు. చేసి "రేయ్, ఇక్కడ చాలా టెంపరేచర్ ఉంది. బ్యాంకాక్ షూట్. చాలా టెంపరేచర్ ఉంది. నేను ఎంత చెప్పినా షూటింగ్ వాళ్ళు వింటలేదు. జర్కిన్ వేసుకోమంటున్నారు. ఆ జర్కిన్ వేసుకుంటే దానికి అసలు ఊపిరి రావట్లేదు నాకు. విపరీతమైన స్వెట్ వచ్చేస్తుంది. చాలా బరువు ఉంది జర్కిన్. నాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. అది ఫ్రీ మూమెంట్ ఉండట్లేదు. ఓ 10 కేజీలు 15 కేజీలు బరువు మీద వేసుకుని చేయవలసి వస్తుంది. ఆ జర్కిన్ మార్చమని చెప్పరా, లేకపోతే వద్దని చెప్పరా" అని వాళ్ళు వింటలేదని ఫోన్ చేశారు. నేను వెంటనే మళ్ళీ అక్కడికి ఫోన్ చేసి వాళ్ళని ఈవీవి గారి షూటింగు మళ్ళీ మార్చమని. ఒక ఆర్టిస్ట్కి ఏంటంటే మనం చూసేది దూరం నుంచి చూసినప్పుడు అబ్బా ఫారెన్ వెళ్ళారు, హాయిగా జరుగుతుంది, అంతా బాగుంది అనుకుంటాం. బట్ ఇంటర్నల్ టెన్షన్స్ ఒక 10 నిమిషాలు లేట్ అయినా, ఒక అనుకున్న షెడ్యూల్లో కొంచెం తేడా వచ్చినా, ఈ టెన్షన్ అంతా ఎక్కడ పడుతుంది? ఆర్టిస్ట్ మీద కూడా పడుతుంది. వాళ్ళది కంప్లీట్ చేసుకోవాలి, ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఇచ్చిన కాస్ట్యూమ్ వేసుకోవాలి, చూడాలి. అయితే ఆయన నాకు చెప్పిన తర్వాత నేను బాగా రిక్వెస్ట్ చేశాను ఈవీవి గారిని ఫోన్ చేసి, "సార్ ఇలాగా ప్రాబ్లం అయిపోతుంది, ఇలాగా మార్చండి" అంటే మళ్ళీ అదే టైపు లైట్ వెయిట్ ఉన్నదానికి కొంచెం హోల్స్ అయ్యి పెట్టించి వేరే జాకెట్ తయారు చేయించి ఆయనకి జర్కిన్ మళ్ళీ వేరే వేసారనమాట. అదొకటి ఆ నైట్ అలా మాట్లాడాం కదా, గుర్తుంది బాగా. అలా ఇబ్బందులు చిన్న చిన్నవి ఉంటానే ఉంటాయి. ఇప్పుడు పార్టీస్లో కానీ, లేకపోతే ఎక్కడైనా కానీ, లేకపోతే ఎవరన్నా కొంతమంది కిండల్ చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఇష్టపడేవాళ్ళు ఉంటారు, ఈ బాధపెట్టి ఆనందించే వాళ్ళు ఉంటారు. ఇక సినీ పీపుల్ అంటే ఆల్ కదా, ఇట్స్ ఏ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లాగా. అలా చాలా. మీకేమైనా షేర్ చేసుకుంటారా మేడం? అంటే పర్సనల్ కానీ, ప్రొఫెషనల్ కానీ, ఎప్పుడైనా కానీ ఆయన ఇంట్లో కూర్చొని మీరు ఉన్నప్పుడు బాధపడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా? బాధపడడం కాదు కానీ చెప్పేవాళ్ళండి. అంటే ఇట్లా ఉండాలి, ఇట్లా పైకి రావాలి, ఇండిపెండెంట్‌గా ఉండాలి. ఇప్పుడు ఒక ఎంఎస్ గారు ఇంట్లోకి వచ్చాక నేను జాబ్ చేయాలనేది అసలు లేదు. బట్ ఆయన ఏంటంటే ఇండిపెండెంట్‌గా ఉండాలి. విమెన్ కూడా వాళ్ళు సెల్ఫ్ సఫిషియెంట్ ఉండాలి ఇట్లా అనేది చెప్పేవారు. ఇట్స్ మోర్ లైక్ అంటే డైరెక్ట్‌గా మనకేమైనా లెసన్ చెప్పకపోయినా ఫ్రమ్ వాట్ వి హియర్ ఫ్రమ్ హిమ్ అవి లైఫ్ లెసన్స్. సో మనకు కూడా దాని నుంచి వీ కెన్ పిక్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్లా ఉంటది అంటే బయట చూసినంత గ్లాసీగా అయితే లైఫ్ ఉండదు. సో డెఫినెట్లీ ఉంటాయి. ఎవరికన్నా సరే వాళ్ళ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేది మనకు అర్థమవుతుంది. బికాజ్ అంతా అంటే ఒక ఎవ్రీ డే వర్క్ చేస్తే అన్నన్ని ఇయర్స్ కంటిన్యూస్గా వర్క్ చేయడం అనేది నాట్ ఈజీ. మనం ఒక 5 days ఐటీలో పనిచేసేపాటి సాటర్డే సండే కావాలి మాకు బ్రేక్. సో వాళ్ళు అలా కాదు, వాళ్ళకి ఇట్ వాస్ నెవర్ ఏ హాలిడే. సో దివాళీ కాదు ఏదైనా సరే ఫర్ దెమ్ ఇట్ ఈస్ లైక్ 24 hours వర్కింగ్. అండ్ మనలాగా ఏమైనా 8 hours జాబ్స్ చేసే వాళ్ళు కూడా కాదు. సో వాళ్ళ పడిన కష్టం అంటే అంత రికగ్నిషన్ అంత వాళ్ళకు ఉన్నది అంటే మేబీ బికాస్ ఆఫ్ ద హార్డ్ వర్క్ ఆల్సో. ఊరికైతే డెఫినెట్లీ కాదు. షూట్లో మామూలు విషయం కాదు. షార్ట్కి గ్యాప్ ఉంటుంది, ఎక్కువ వెయిట్ చేయాలి, ఎండలో ఉండాలి, చలిలో ఉండాలి, వర్షంలో కూడా చేయాలి. ఆ చిరాకు కొంచెం ఇంటికి వచ్చేలోపు మన మీద కూడా చూపిస్తారు. అలాంటి ఎప్పుడన్నా కోప్పడే సందర్భాలు ఉన్నాయా? కోపటం కాదు కానీ ఒకసారి పాపం పడుకున్నాం ఒక రూము, రే రిక్షా షూటింగ్ టైంలోనో ఎక్కడో ఆయన షూటింగ్ చేసుకుని వచ్చి నైట్ పడుకున్నారు. మార్నింగ్ లేచి చూసేపాటికి డాడీ కింద చిన్న దుప్పట వేసుకుని అక్కడ పడుకుని ఉన్నారు. మార్నింగ్ చూస్తే ఆయనకి బాగా
కింద పడి దొల్లి అందులో ఆయనది యాంటీ క్యారెక్టర్ అనమాట. ఈయనని మర్డర్ చేయటం, ఈయన పరిగెత్తాలి, కింద పడి దొల్లాలి, లెగాలి, అన్నీ ఆ షాట్లన్నీ ఉంటాయి. ఇందులో ఈయనకి ఒక కింద పడి దొల్లే దాంట్లో ఒక స్టోన్ తగిలేసింది గట్టిగా, తగిలేసి బాగా బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఇక నైట్ రూమ్కి వచ్చారు. ఐ థింక్ అది రామోజీ ఫిలిం సిటీ అనుకుంటా. రూమ్లో మేము పడుకుని ఉన్నాం. ఆయన ఒక టవల్, హోటల్ టవల్ ఒకటి తీసుకుని టవల్ రోల్ చేసి ఇలా పెట్టుకుని పడుకున్నారు. అలాగే ఎవరిని లేపలే, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఆ టవల్ అలా రోల్ చేసుకుని పెట్టుకుని పడుకున్నారు. మార్నింగ్ లేచి చూసి మేము అదేంటి మీరు కింద పడుకోవటం ఏంటి, ఏంటి అసలు ఈ దెబ్బ ఏంటి అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఉన్న డాక్టర్ని పిలిచి అవన్నీ చేయించి మళ్ళీ యథావిధిగా మార్నింగ్ షూట్కి వెళ్ళారనమాట. అలాగా మాకు కొన్ని బాధ అనిపించేది. ఇప్పుడు కొన్ని చోట్ల చిన్నబుచ్చుతుంటారు. ఇప్పుడు పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళకున్న స్ట్రెస్లో, వాళ్ళకున్న వర్క్ దాంట్లో ఏదో అంటుంటారు. ఇప్పుడు దాంట్లో చిన్నబుచ్చుకుని ఎప్పుడన్నా వచ్చి ఇలా అన్నారు, ఇలా జరిగింది అంటే నాతోటి ఎక్కువ షేర్ చేసుకున్నారు. అలా ఇబ్బంది పెట్టిన డైరెక్టర్స్ ఉన్నారు ఎవరన్నా? అది ఇప్పుడు ఏం చెప్తాం, వాళ్ళందరూ మన దేవుళ్ళు కదా మరి. అలాగా ఉండేవి కొన్ని. ఆల్మోస్ట్ లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ వాళ్ళ ఫాదర్ డేట్స్ ఆయనే చూసారండి. సో వాళ్ళ ఫాదర్కి ఆయన మేనేజర్. సో దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరికి ఇంటరాక్షన్ ఎక్కువ ఉండేది. సో ఎక్కడికి వెళ్తున్నారు, ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్. ఈయన కూడా మోస్ట్లీ ఏంటంటే ఒక గార్డ్ లాగా, షీల్డ్ లాగా ఈయన కూడా ఎక్కువ ఉండేవారు వాళ్ళ ఫాదర్తో. అప్పుడప్పుడు ఫ్రేమ్ లో కూడా కనపడుతుంటారు. అప్పుడప్పుడు ఇది చాలా మంది దగ్గర చూశాను. కొడుకులు మేనల్లుల్లో డేట్లు చూసేవాళ్ళు, అంటే టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు. బట్ మేడం మీకు అనిపించిందా అంటే మామ తర్వాత మా హస్బెండ్ కూడా ఆ లెగసీ కంటిన్యూ చేస్తారు అనుకున్నారా మీరు ఎప్పుడన్నా? అంటే ఎందుకంటే చాలా వరకు చూసుకుంటే మనం కమెడియన్స్ పిల్లలు కానీ, పెద్ద పెద్ద డైరెక్టర్స్ పిల్లలు కానీ ఎవరు కూడా ఇండస్ట్రీలో క్లిక్ అవ్వలేదు. లైక్ రాఘవేంద్రరావు గారి నుంచి బ్రహ్మానందం చూసుకున్నా, ఎంఎస్ నారాయణ గారు, ఏవిఎస్ గారు ఫ్యామిలీ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా మనకి ఎవరు క్లిక్ అవ్వలేదు. కోదండరామరెడ్డి గారు. సో ఎంతోమంది టాప్ హీరోస్ని చేసిన డైరెక్టర్స్ కొడుకుల్ని వాళ్ళు క్లిక్ చేసుకోలేకపోయారు. అవిందో కమెడియన్స్ వాళ్ళ కొడుకుని కూడా క్లిక్ చేసుకోలేకపోయారు. ఎప్పుడన్నా ఫీల్ అయ్యారు హస్బెండ్ విషయంలో మీరు? టు బి ఫ్రాంక్, ఆయన బై కెరియర్ ఆయన హైకోర్ట్ అడ్వకేట్ అండి ఆయన. అవును. సో సైమల్టేనియస్ గా సినిమా ఇండస్ట్రీ అదే ఆయన కెరియర్ ఆయనకు ఉంది. సో హీ వాజ్ నాట్ లైక్ అంటే మనం దీనికోసమే వచ్చాము ఏదో చేయాలి అన్నట్టు అది ఫోకస్ కాకుండా సైమల్టేనియస్ గా హీ హ్యాడ్ ఎ కెరియర్. సో అది నడుస్తా ఉంది ఒక పక్కన. సో దట్ వాస్ గోయింగ్ ఆన్. రియల్ ఎస్టేట్ లో ఉన్నారు. సో పార్ట్నర్షిప్స్ ఉన్నాయి అండ్ ఇవన్నీ అవుతున్నాయి. బట్ ఏంటంటే ప్యాషన్ గా చేశారు ఆల్రెడీ. బట్ అంటే సినిమా ఫీల్డ్ అనేది అంత ఈజీ అయితే కాదు. సో దే హ్యావ్ దేర్ సెట్ ఆఫ్. నేను నా ఇష్టంతో నేను చెన్నై కూడా చేశా. నేను చెన్నయ్యే చేయను, లీడ్ క్యారెక్టర్లు చేస్తా, కామెడీ చెయ్యం, లేకపోతే దీన్ని టచ్ చేయను, అలా ఏమీ లేదు. ఒక ఆర్టిస్ట్గా మంచి పేరు రావాలి. ఫస్ట్ మనం చేసింది ఏంటంటే, నా చేతుల్లో ఏమీ లేదు. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది ఎంఎస్ గారు. ఆయన డైరెక్టర్. ఆయన థాట్సే అందులో నేను చేసినా, వేరే హీరో చేసినా అవే అవుట్పుట్ అదే వస్తుంది. అయితే అదే యాక్షన్ మూవీ. ఒక కమెడియన్ను డైరెక్టర్గా చేసి యాక్షన్ మూవీ తీసాడేంటి అనుకునేవాళ్ళు అనుకున్నారు. నేను వెళ్ళి కొంతమందిని కలిసినప్పుడు, సార్ ఏదైనా చేద్దాం అంటే, కమెడియన్ కొడుకుని రిసీవ్ చేసుకోరమ్మా, నువ్వేమో ఆల్రెడీ హీరోగా చేసావు, అవన్నీ ఇప్పుడు ఎందుకు చేద్దాం, మనం ఏదన్నా అనేవారు తప్ప క్యారెక్టర్ ఇద్దామని. కానీ అంత సుముఖత మీరందరూ ఏమనుకుంటారంటే, బ్యాక్గ్రౌండ్ ఉండటం వల్ల ఇతనికి చాలా ఈజీ, ఇట్స్ వెరీ ఫ్లో, హ్యాపీగా కొట్టుకుపోవచ్చు అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ ట్రూ అనేది నేను చెప్తున్నా. ఎందుకని, నేను కమెడియన్ కొడుకునే యాక్షన్ సినిమా హీరో చేశా. బట్ మనకు మళ్ళీ ఇవ్వాలంటే అవతల వాళ్ళు ఆలోచించి అందులో మళ్ళీ మన మీద ఒక సాఫ్ట్ కార్నర్ వచ్చి అతను చేసేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు అదే నార్మల్ వ్యక్తిని అనుకోండి, నా మీద సాఫ్ట్ కార్నర్ ఉంటుంది.
పోన్లే ఇతను ఏదో చేసుకున్నాడు, తన బతుకుతున్నాడు, మన దగ్గరికి వచ్చాడు, కలుపుకుందాం, మన వ్యక్తి అనుకుంటారు. ఇప్పుడు నేను ఎవరి వ్యక్తిని? ఒక పెద్ద లెజెండరీ కమెడియన్ కొడుకుని. అదే మైనసా? అది మైనస్ అని నేను అన్నా. ఇండస్ట్రీకి ఏంటంటే నాకు ఒక స్టాంప్ ఉంది. స్టాంప్ ఉన్న వాళ్ళు ఎదగటం, మామూలు వాడు ఎదిగిన 10 అంకెలు అయితే స్టాంప్డ్ వాళ్ళు 1000కి పరిగెత్తాలి. అంత స్ట్రగుల్ ఉంటుంది అంటున్నాను నేను. అది నాకొక్కడికే అంటలా, ఎవరైనా సరే గుర్తింపు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు, ఈవెన్ బ్రహ్మానందం గారి కొడుకు అంటే నేను ఒకళ్ళ పేరు చెప్పట్లేదు, ఎవరైనా సరే అది గుర్తింపుని బట్టి, గుర్తింపు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళు నార్మల్ పీపుల్ వచ్చి ఎదగటానికి 10 అంకెల్లో అయిపోతే, గుర్తింపు ఉన్న వాళ్ళు వచ్చి ఎదగటానికి 1000 పైన అంకెలన్నీ స్టెప్ బై స్టెప్ వెళ్తేనే కానీ ముందు ఇక్కడ మనం ఈయన ఉన్న పేరునే అధిగమించిన తర్వాత ఇక తర్వాత అన్నీ చేసుకోవాలి.